Welcome to VDR channel. If you like my class, please subscribe, click bell icon, share, comment. Okay, let us see. Our topic is auditing. Auditing means to hear. It means the client what said the information about his business transactions to the auditor is called the auditing. సో ఒక క్లయింట్ ఒక బిజినెస్ ఒక వ్యాపారవేత్త తన వ్యాపార సమాచారాన్ని 1 ఇయర్గా ఏదైతే జరిగిందో ఆ వివరాలన్నీ కూడా ఒక వ్యక్తికి చెప్తూ ఉంటాడు. ఎవరైతే ఆ వ్యక్తి వింటూ ఉంటాడో ఆ వ్యక్తి ఏవైతే సమాచారాన్ని గ్రహిస్తాడో ఆ యొక్క కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ని అతను కరెక్ట్ చేయడం కానివ్వండి, అలాగే ఏమైనా ఒమిషన్స్ కానీ ఎర్రర్స్ కానీ ఏమైనా ఉంటే కనుక వాటిని కనిపెట్టి వాటిని రెక్టిఫై చేసే విధంగా చేస్తారు. ఆ వ్యక్తిని ఏమంటారంటే ఆడిటర్ కింద మనం చెప్పుకుంటాం. Here at present our topic is differences between the accountancy and auditing. మనం ఇప్పుడు ప్రస్తుతానికి అకౌంటెన్సీ గురించి ఆడిటింగ్ యొక్క రెండింటికి డిఫరెన్సెస్ని మనం తెలుసుకుందాం. ఓకే, లెటస్ డిఫరెంట్ బుక్ కీపింగ్. అసలు బుక్ కీపింగ్ అంటే ఏంటి? జనరల్గా బుక్ కీపింగ్ అంటే జనరల్ ఎంట్రీస్ రాయటం, దాని లెడ్జర్ పోస్టింగ్ చేయటం, దాని టోటల్స్ చేయటం, ఇలా చేసే పనిని ఏమంటారంటే బుక్ కీపింగ్ అంటారు. సో బుక్ కీపింగ్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో రోజువారీ జరిగే వ్యవహారాలని రికార్డ్ చేయటం, లైక్ అండ్ క్లాసిఫైయింగ్ ఇంటూ ది పోస్టింగ్ ఇంటూ లెడ్జర్స్, సో అండ్ బ్యాలెన్సింగ్ ది టోటల్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ది బుక్ కీపర్. సో ఈ పని వర్క్ క్లర్క్ జనరల్గా చేసేది ఆర్డినరీ బీకామ్ ఎవరైతే కంప్లీట్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ వర్క్ని చేస్తూ ఉంటారు. సో అకౌంటింగ్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బిజినెస్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ది బుక్ కీపర్. ది రైటింగ్ జనరల్ ఎంట్రీస్ అండ్ పోస్టింగ్, టోటలింగ్, బ్యాలెన్సింగ్ అండ్ లెడ్జర్ అకౌంట్స్. సో ఈ విధంగా చేసే వ్యక్తిని బుక్ కీపర్ కింద మనం చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ అకౌంటెన్సీ. అకౌంటెన్సీ ఈజ్ ఆల్సో పర్సన్ పార్ట్ ఆఫ్ ది వర్క్ డన్ బై ది బుక్ కీపర్. సో ఏదైతే వర్క్ని బుక్ కీపర్ చేస్తారో ఆ వర్క్ని కంటిన్యూషన్ చేస్తూ అంటే ఏంటి, ది ఈజ్ టు చెక్ ది అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ విచ్ ఆర్ రికార్డెడ్ బై ది బుక్ కీపర్. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ని ఏదైతే సమాచారాన్ని ఈ యొక్క బుక్ కీపర్ యొక్క రాశారో ఆ రాసిన ఇన్ఫర్మేషన్ని ఇతను పర్ఫెక్ట్గా ఉందనేది చెక్ చేస్తారు. సో అర్థమెటికల్ యాక్యురసీ ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. అండ్ ఈజ్ ప్రిపేర్ ది ట్రయల్ బ్యాలెన్స్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ విల్ బి టేకెన్. ది బ్యాలెన్సెస్ ఆర్ పర్ఫెక్టెడ్, దెన్ ప్రిపేర్ ది ట్రేడింగ్ అకౌంట్ అండ్ P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అండ్ మేక్ నెసరీ అడ్జస్ట్మెంట్స్ ఇన్ దట్ ఫైనల్ అకౌంట్స్ ఆల్సో. అండ్ ఆల్సో ఫైండింగ్ ది ఎనీ ఎర్రర్స్ ఆర్ ఎనీ ఒమిషన్స్ ఆర్ ప్రిపేర్డ్ బై ది బుక్ కీపర్. సో ఈ యొక్క అకౌంటెన్సీ అనే వ్యక్తి ఏం చేస్తారంటే అకౌంటింగ్ యొక్క అర్థమెటికల్ యాక్యురేట్గా ఉన్నాయో లేవని చెప్పి చెక్ చేస్తారు. అలాగే ట్రేడింగ్ అకౌంట్ ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేస్తారు. ట్రయల్ బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఈక్వల్గా ఉంటే కనుక డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్సెస్ అన్నీ కూడాను. దాని తర్వాత ట్రేడింగ్ అకౌంట్ వేసి గ్రాస్ ప్రాఫిట్, గ్రాస్ లాస్ కనుక్కుంటారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేసి నెట్ ప్రాఫిట్, నెట్ లాస్ని కనుక్కుంటారు. బ్యాలెన్స్ షీట్ వేసి కంపెనీ యొక్క ఫైనాన్స్ పొజిషన్ని తెలియజేస్తారు. ఇది అకౌంటెన్సీ. నెక్స్ట్ పాయింట్ ఆడిటింగ్. ఈజ్ ఏ కన్సర్న్ విత్ ఏ క్రిటికల్ ఎగ్జామినేషన్. సో ఆడిటర్ అనే వ్యక్తి మన ట్యాక్స్ ఎంత పే చేయాలి, బిజినెస్ యొక్క ట్యాక్స్ని ఎంత కట్టాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే ఈ ఆడిటర్ డిసైడ్ చేస్తారు. ఆడిటర్ వచ్చేసరికి సిఏ చేస్తారు. సిఏ చేస్తే చార్టెడ్ అకౌంటెంట్. వాళ్ళు ఆడిటర్స్ కింద మనం చెప్పుకుంటాం. మామూలుగా ఆర్డినరీ అకౌంట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు బీకామ్, ఎంకామ్ చదివిన వాళ్ళు అయితే వాళ్ళు ప్రిపేర్ చేసిన అకౌంట్స్ని పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవా, వాళ్ళకి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎక్స్పెన్స్ అయింది అని తెలుసుకొని వాళ్ళు ఏమైనా తప్పులు రాశారా, లేదంటే దొంగ లెక్కలు రాశారా, మోసం రాశారా, ఏమైనా ఫ్రాడ్ చేశారా, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేసి ఆ తర్వాత వాళ్ళు ట్యాక్స్ని ఎంత పే చేయాలో డిసైడ్ చేస్తారు. ఇది ఆడిటర్ చేసే పని కింద మనం చెప్పుకుంటాం. సో ఈజ్ కన్సర్న్ విత్ ది క్రిటికల్ ఎగ్జామినేషన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ది అకౌంట్స్ ప్రిపేర్ బై ది అదర్స్. ఎవరైతే ఇతరులు ఈ అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారో ఆ అకౌంట్స్ని వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో అని చెప్పి చెక్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ ది వర్క్ సబ్మిటెడ్ అండ్ రిపోర్ట్ టు ఫ్యాట్ రిగార్డింగ్ ది ఫైనల్ అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్. సో ఆడిటర్ ఈ యొక్క కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తారు. అంటే ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్, కంపెనీకి అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, నెట్ లాస్ ఎంత వచ్చింది, అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ట్రూ అండ్ ఫెయిర్ ఫైనాన్షియల్ పొజిషన్ని తయారు చేసి ఒక రిపోర్ట్ని
సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. సో వెరిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్డ్ బై ది ఆడిటర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ది వర్క్ సబ్మిటెడ్ ది రిపోర్ట్ టు regarding the profit and loss balance sheet and exhibit the true financial position of the business. Okay, let us we have to see the difference between the accountancy and auditor. Differences between the accountancy and auditing. Base of the basic differences of accountancy and auditing. First point, nature. In accounting, preparing of the final accounts is the main nature. Means journal entries, ledger, and totaling, trial balance, and trading, P&L account, balance sheet is prepared in the accountancy. It is a constructive work. So first we prepare general, ledger, trial balance, trading account, profit and loss account, balance sheet. It is a constructive work in the accountancy. Is the nature of the accountancy. Auditing means it is a examining the which the accounts are prepared by the accountants, whether he prepared correctly or not, he is truly maintained the accounting information or not, is verified by the auditor, which are prepared by the accountant. It is a analytical work. అంటే ఆడిటర్ అన్న వ్యక్తి మన రాసిన ఎంట్రీస్ని ప్రతిదానికి బిల్స్ ఉన్నాయా లేవా, బిల్లు ఉంటేనే జనరల్ ఎంట్రీ రాయాలి, సో ఓచర్ ఉంటేనే జనరల్ ఎంట్రీస్ మనం రాయాలి. సో ప్రతిదానికి బయటే ఉండాలి, డాక్యుమెంట్ ఉండాలి. ఈ డాక్యుమెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం సేల్ చేస్తే మనం బిల్లు డూప్లికేట్ బిల్ ఉంటుంది, ఆ బిల్లుకి సంబంధించి ఎంట్రీ రాయాలి, అలాగే బిల్లు కూడా విడిగా ఉండాలి. ఈ రెండు మ్యాచింగ్ అయిందా లేదా అనేది వాళ్ళు కరెక్ట్నెస్ ఉందా లేదా, ఎగ్జామిన్ ఉందా లేదా అని చెప్పి వెరిఫై చేస్తారు. ఎవరు? ఆడిటర్ అనే వ్యక్తి. ఎవరు ప్రిపేర్ చేసినవి? అకౌంటెంట్ ప్రిపేర్ చేసినవి వీళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఏ అనలిటికల్ వర్క్. ఇట్ మీన్స్ కంపేరింగ్ ది ఓచర్స్ అండ్ ఎంట్రీస్, ఇవన్నీ ఉన్నాయి లేదని చెప్పి వాళ్ళు థింకింగ్ చేస్తూ వర్క్ చేస్తారు. నెక్స్ట్ స్కోప్. ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ది ప్రిపేర్ ది ఫైనల్ అకౌంట్స్. సో ఈ అకౌంటెన్సీ వర్క్ ఈజ్ ఏ లిమిటెడ్ స్కోప్. ఇట్ మీన్స్ they prepare in the trading P&L and balance sheet and interpret the financial position of the concern. It is a limited scope. In a auditing, it is determined the agreement between the auditor and his client. So what is the scope? It is a limited scope or wider scope to examine the accounts perfectly or not. So it is a dependent between the business client and the auditor. The scope is determined by the both client and the auditor will decide the scope will be wider extension or up to certain extension depending upon the client. Qualification. Accountancy need not be chartered accountant. He must be qualified as a general entries, ledger, trial balance. He must be qualified as a BCom person or MCom person. Okay. Here auditing must be done by the who has get the chartered accountant certificate. So he must be a chartered accountant. He must be a CA. Okay. Next, objective. The main objective in accountancy is preparing the business transactions, writing business transactions, posting ledger, trading account, P&L account, and financial position of the concern. Okay. In auditing, the primary objective of the is certifying the correctness and verification of accounting and justification of the financial statements prepared by the accountant. ఏదైతే అకౌంటెంట్ ప్రిపేర్ చేశాడో ట్రేడింగ్ కానీ P&L కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ఉంటాయో అవన్నీ కూడాను పర్ఫెక్ట్గా ఉన్నాయా ఇవ్వా అనేది జస్టిఫై చేసే పని చేసే వ్యక్తి ఈ యొక్క ఆడిటర్. ద వర్క్ ప్రిపేర్డ్ బై ది అకౌంటెంట్ ఇది మస్ట్ బి వెరిఫైడ్ బై ది ఆడిటర్. అకౌంటెంట్ చేసిన పనిని పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసి అది మెయిన్ మోటివ్ కింద సర్టిఫికేట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది, ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. Some more points we have to see. Differences between the accounting and auditing. Some more points. Commencement. Accountancy begins when bookkeeping ends. It means bookkeeper prepare trading, journal entries, ledger, balancing. That work completed by the bookkeeper, then accounting work is prepared begins. It means he prepared the trading, trial balance, trading, P&L and balance sheet. Whereas auditing begins when accountancy work is completed. So accountancy work completed,
the auditing work is begins. Okay, reporting. Accountant should not be report prepare any statements, any report to submit to the company. So he need not required to prepare any reports by the accountant. Whereas auditor must have to prepare and submit the report to the management which are prepared by the auditor. Okay, and presents the ఆడిట్ బై అకౌంట్స్ బై హిమ్. ఏవైతే అకౌంట్స్ అతను చెక్ చేశారో, వెరిఫై చేశారో, వాటి యొక్క వివరాలని, లోపాలని, లేదా తప్పుల్ని, ఫ్రాడ్స్ని, మిస్టేక్స్ని ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వివరాలని రిపోర్టింగ్ తయారు చేసి ఆడిటర్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అకౌంటెంట్స్లో అయితే ఎటువంటి రిపోర్ట్ని తయారు చేయాల్సిన అవసరం లేదు, సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు? అకౌంటెంట్. నెక్స్ట్ రెమ్యునరేషన్. సో ఇక్కడ అకౌంటెంట్ అనే వ్యక్తి ఒక కంపెనీలో గుమాస్తా కింద, అకౌంటెంట్ కింద, ఎంప్లాయీ కింద పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ గెట్ ఫిక్స్డ్ శాలరీ ఫర్ ఎవ్రీ మంత్. సో శాలరీ ఇక్కడ వస్తుంది. ఇక్కడ డిపెండ్ ఆడిటర్ ఈజ్ ఎ పర్సన్ గెట్ ది రెమ్యునరేషన్ అకార్డింగ్ టు ది హిస్ స్కిల్స్, హిస్ ఎఫిషియన్సీ, హిస్ టాలెంట్ అండ్ వర్క్ డన్ బై హిస్ పెర్ఫార్మెన్స్ ఈజ్ డిపెండింగ్ అపాన్. సో ఒక ఆడిటర్ వ్యక్తికి రెమ్యునరేషన్ అనేది ఒక రకంగా ఉండదు. కావాలంటే అతను ఎంప్లాయ్ కింద ఒక కంపెనీలో పనిచేసుకోవచ్చు, లేదంటే ఆడిటర్ అనే వ్యక్తి 20 ఫర్మ్స్ని, 20 కంపెనీ అకౌంట్స్ని చెక్ చేసే ఇండివిజువల్ క్యాపబిలిటీ, అతని యొక్క థింకింగ్ క్యాపబిలిటీ, అతని యొక్క ఇంటలెక్చువల్ క్యాపబిలిటీ, ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద ఆధారపడి అతని రెమ్యునరేషన్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ది రెమ్యునరేషన్ బిట్వీన్ ది క్లయింట్ అండ్ ది ఆడిటర్. ఓకే, నెక్స్ట్ అపాయింట్మెంట్. హియర్ అపాయింట్మెంట్ బై ది అకౌంటెంట్ బై ది కంపెనీ. సో పేపర్లో యాడ్ అవ్వడం కానీ, ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం కానీ, అకౌంటెంట్ని ఎంప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. సో అపాయింటెడ్ బై ది కంపెనీ, వర్క్ డన్ బై ది అకౌంటెంట్. సో అకౌంటెంట్ ఏదైతే పని చేస్తారో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇండిపెండెంట్ ఆడిటర్. సో ఆడిటర్ ఇస్ ఏ ఇండిపెండెంట్, ఈ మస్ట్ బి అపాయింటెడ్ ఇస్ ఏ కాంట్రాక్చువల్ బేసిస్. సో ఫర్ ది వర్క్ పర్పస్ ఓన్లీ. సో వర్క్ ఎంత ఉందో చెక్ చేసుకొని అతన్ని అపాయింట్ చేసుకుంటారు. ఆ వర్క్ అయిపోకుండా అతన్ని పంపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నాలెడ్జ్. సో అకౌంటెంట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. He has to basic knowledge is required for preparing trading P&L general balance sheet. So he does not have any auditor's knowledge and auditing procedures, auditing techniques should not be known by the accountant. Whereas in auditing he should know the all accounting information, all basic knowledge and well known the techniques, procedures to prepare the auditor's reports also. So he has the must know the knowledge about the full length of the auditing information. Auditing సంబంధించిన టెక్నిక్స్ కానివ్వండి, ప్రొసీజర్స్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, టాక్సేషన్ కానివ్వండి, ఇవన్నిటికీ అతనికి పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది ఆడిటర్కి ఉండాలి. అకౌంటెంట్కి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, ఆడిటర్స్ నాలెడ్జ్ ఉండాల్సినంత నెసెసిటీ లేదు. ఇక్కడ వచ్చేసరికి A to Z నాలెడ్జ్ అనేది ఆడిటర్కి అవసరము. ప్రిపరేషన్ దగ్గర నుంచి వెరిఫికేషన్, కరెక్షను, అలాగే మిస్టేక్స్, ఫ్రాడ్స్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ట్యాక్స్ ఫైలింగ్, ట్యాక్స్ రిటర్నింగ్, ఇవన్నీ కూడా టెక్నిక్స్, ప్రొసీజర్స్ అన్నీ కూడా ఆడిటర్కి తెలియాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, సో లెట్ us see the position. So the position of the accountants cannot be act as an auditor. సో ఇక్కడ అకౌంటెంట్ అనే వ్యక్తి ఆడిటర్ కింద మారలేడు. అంటే ఎందుకంటే అతను చదివిన క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఆర్డినరీ బీకామ్ కింద వస్తుంది. బేసిక్ నాలెడ్జ్, టాలీ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. కానీ ఎవ్రీ ఆడిటర్ ఈజ్ అన్ అకౌంటెంట్. సో ఆడిటర్ అకౌంటెంట్ వర్క్ కూడా చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఆడిటర్ అనే వ్యక్తి అకౌంటెంట్ అవడానికి అవకాశం ఉంటుంది, కానీ అకౌంటెంట్ అనే వ్యక్తి ఆడిటర్ అవడానికి అవకాశం ఉంటుంది. స్టేటస్. సో ఎంప్లాయీ అకౌంటెంట్ యాజ్ ఏ పర్మనెంట్ ఇన్ ది కంపెనీ యాజ్ ఎ ఫిక్స్డ్ శాలరీ బేస్. సో ఇక్కడ అకౌంటెంట్ని మన పర్మనెంట్ ఎంప్లాయీ కింద మన బిజినెస్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆడిటర్ని మన పర్మనెంట్ ఎంప్లాయీ కింద మనం పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉండదు. ఈ ఈజ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్. ఈ కెన్ డూ మోర్ కంపెనీస్ యాజ్ ఎ రిక్వైర్డ్ ఈజ్ నాలెడ్జ్ అండ్ టాలెంట్. ఓకే, నెక్స్ట్ డ్యూరేషన్. సో అకౌంటెంట్ మస్ట్ బి ప్రిపేర్ ది అకౌంట్స్ throughout the year. So he must be need the throughout the accountant must be need throughout the year, whereas auditor needs the at the end of the financial year to check verification
and finding out the mistakes, frauds, and preparing the true and fair balance sheet of the concern required by the client. So he required only at the end of the financial year only. Next, regulation. So accountant must get a certificate from the any recognized universities by the government. Here auditor must be get the standard institution, Institute of Chartered Accountant of India. You must get the certificate from the as an auditor from the ICA. Okay, those are the differences between the accountancy and auditing. So if you like my class, please subscribe VDR channel and click the bell icon, share, comment and subscribe. Thank you for watching this class.